నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం. అదే సమయంలో నర్సెస్ క్వార్టర్స్లో నిద్రపోలేక అటూ ఇటూ దొర్లుతోంది శ్రీదేవి. ఎంత వద్దనుకున్నా ఇవన్నీ కబుర్లే, ప్రాక్టికల్ జీవితానికి పనికిరావు అని ఎంత సర్ది చెప్పుకుందామనుకున్నా ఈ పౌర్ణమి మీటింగ్ ఆమెలో తీవ్రమైన అలజడి రేపుతోంది. ఇంతమంది గొప్పవాళ్ళు, లీడింగ్ డాక్టర్స్ జీకే గారి ప్రిన్సిపల్స్ను అంత అద్భుతంగా ఎందుకు నమ్ముతున్నారు? ఏదో లాభం లేనిది అంతటి జీనియస్లు ఈయనను ఫాలో అవ్వరు కదా. డాక్టర్ కృష్ణే అనుకుంటే డాక్టర్ ప్రభాకర్ ఏ కేడర్లో ఉన్నారో, ఎంత లెవెల్లో ఉన్నారో అందరికీ తెలుసు. ఆయన అంత పసివాడులా తల వంచి డాక్టర్ జీకే ప్రిన్సిపల్స్ గురించి అంత గౌరవించి ఎందుకు మాట్లాడుతున్నాడు? వీళ్లకు వచ్చే తృప్తి ఏ రకమైనది? శ్రీదేవి జీవితం అంత గొప్పగా హాయిగా ఏమీ గడపలేదు. చిన్నప్పుడు తండ్రి పోయినా తల్లి సవితి తండ్రిని తీసుకువస్తుందని కలలో అనుకోలేదు. అతను చాలా సమర్థుడు, బలవంతుడు. తల్లికి ఆర్థికంగా సమస్య లేకుండా చేశాడు. ఈ మాత్రం సెక్యూరిటీని ఇస్తే ఆ భర్తను దేవుడిలా కొలిచే కృతజ్ఞత చాలామంది ఆడవాళ్లకు ఉంటుంది. వీలైనంత వరకు భర్తను పొగుడుతూ, లేని మంచి గుణాన్ని కూడా ఆపాదిస్తూ, తనకు ఇంత మంచి భర్తను ఇచ్చినందుకు భగవంతుణ్ణి నిరంతరం పొగుడుతూ, అవకాశం వచ్చినప్పుడల్లా మంగళసూత్రాలకు పసుపు కుంకుమ పెట్టుకుంటూ హాయిగా బ్రతికేస్తారు. అలాగే హాయిగా బ్రతికేసేది శ్రీదేవి తల్లి. కానీ శ్రీదేవికి సవతి తండ్రిలో కిరాతకుడు, తన మాటే సాగాలనే పంతం, ఎదిరించి సమాధానం చెబితే ఎముకలు విరగగొట్టి దారికి తెచ్చుకునే నియంత ఉన్నాడన్నది చేదు అనుభవం. అంతకన్నా భయంకరమైన అనుభవం అతని లైంగిక హింస. పసిపిల్ల అని కూడా చూడకుండా అతడు చేసే సెక్సువల్ అబ్యూస్ చాలా కిరాతకంగా ఉండేది. బయటకు చెప్పావా, నీ తల్లిని చంపేస్తానని భయపెట్టేవాడు. నోరు మూసుకుని ఆ హింస దాదాపు 8 ఏళ్లు భరించింది శ్రీదేవి. అమ్మా, ఒక్కసారి నా వంక చూడవే, నా కళ్ళల్లో బాధ గమనించవే, నాలో ఏదో విధ్వంసం జరిగిపోతోందమ్మా, అర్థం చేసుకోవే, ఈ నల్లతాచును నమ్మకు అమ్మా అని ఆ పసిమనస్సు వాపోయేది. సవతి తండ్రి గొప్ప నటుడు కూడా. 10 మందిలో తన సవితి బిడ్డను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో, తన భార్యని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో, తన భార్యని ఎంత బాగా చూసుకుంటున్నాడో రుజువులతో సహా నిర్ధారణ చేయగలిగిన బ్రతక నేర్చినవాడు. సంఘంలో వీళ్ళ కుటుంబం అతని హోదా వలన చాలా మంచి స్థాయిలో ఉండేది. ఎంత గొప్ప అదృష్టవంతురాలివమ్మా నువ్వు అని అందరూ తనను చూసి అసూయ పడుతుంటే గాజు కళ్ళతో చూసేది శ్రీదేవి. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. మరొకరితో పంచుకోలేని అమర్యాదకరమైన దుస్థితి. పగవాళ్ళకు కూడా వద్దు అనిపించింది ఆమెకు. తల్లిని లేడీస్ క్లబ్ వాళ్లతో ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టుకోమని క్రెడిట్ కార్డు ఇచ్చి పిక్నిక్కు పంపించాడు తండ్రి. శ్రీదేవికి అబార్షన్ చేయించాడు. 10 రోజులకు వెనుకకు తిరిగి వచ్చిన తల్లికి తన బిడ్డ ఎందుకంత పాలిపోయిందో, అనారోగ్యంగా ఉన్నదో అన్న ప్రశ్న రాలేదు. నమ్మకంతో కళ్ళు మూసుకుపోయాయి. ఆమెకు 2 రోజులు జ్వరం వచ్చింది అని సర్ది చెప్పిన భర్తను నమ్మింది ఆమె. శ్రీదేవి పెరుగుతున్న వాతావరణంలో చాలామంది అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ చుట్టుపక్కల అది తప్పుగా అనుకునేవారు కారు. ఒకరోజు ఒక ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్కూటర్లో దిగిన ఆమెను వెధవేషాలు వేస్తున్నావా అని బెల్టు ఎట్టి కొట్టాడు. ఆ రోజు మొట్టమొదటిసారి అతనిలో రాక్షసుణ్ణి చూసింది తల్లి. ఏదో జరుగుతోందనిపిస్తోంది ఆమెకు. కానీ అది ఏమిటో తెలుసుకోవడం భయం. తను సృష్టించుకున్న ఈ చిన్న సంసారమనే స్వర్గం కూలిపోతుందేమోనన్న భయం. నిజాలు తెలిసిపోతాయేమోనన్న భయం. ఎన్ని అనుమానాలు వచ్చినా ఏమీ తెలియనట్లు నటించే తల్లి తనకు ఏ రకమైన రక్షణ ఇవ్వలేదని అర్థమైన శ్రీదేవి ఎప్పుడు నరకం నుంచి పారిపోదామా అని ఎదురు చూస్తోంది. అమ్మా, నన్ను ఎక్కడికన్నా పంపించవే, వెళ్ళిపోతానే అని ఏడ్చేది. తన తల్లి ఏమీ చెయ్యలేదు.
మా బ్రతుకులు ఇంతే అనుకునేది శ్రీదేవి. కానీ ఒకరోజు శ్రీదేవి, ఇదిగో డబ్బు, నువ్వు దూరంగా వెళ్ళి బ్రతుకు అని డబ్బు కట్టలు చేతిలో పెట్టింది. అర్థం కాలేదు శ్రీదేవికి. నిర్లిప్తంగా గోడకు ఆనుకుని లోపలికి చూడు అన్నట్లు చూసింది తల్లి. లోపల మంచం మీద జీవోత్సవంలా పడి ఉన్నాడు తండ్రి. అమ్మా, చంపేశావా? భయంగా అడిగింది శ్రీదేవి. లేదు, బలంగా ఉన్నప్పుడు అందర్నీ తిత్తితీస్తాను అనేవాడుగా, తిత్తి తీశాను అంతే. తల్లి గొంతులో అణుచుకున్న కచ్చ. ప్రాణాలున్న జీవోత్సవం. నీకు రక్షణ ఇవ్వలేని నాకు నేనుగా విధించుకున్న శిక్ష ఇది. నీ పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించాడో అతడే నాకు వర్ణించి చెబుతూ, ఏం చేస్తావే, ఏం చెయ్యగలరు మీ తల్లి కూతుళ్ళు, మీరు ఇద్దరూ నాకు ఉంపుడుగత్తెలే అని మాట్లాడుతుంటే అమ్మా అని కుదుపుతోంది శ్రీదేవి. తల్లి అణుచుకున్న ఆవేశం భయంకరంగా ఉన్నది. మన కేరళలో మర్మమైన పాయింట్స్ మీద పనిచేసే ఒక విద్య ఉన్నది. అది చిన్నప్పుడు నేర్చుకున్నాను. మా నాన్నగారు ఆ విద్యలో నిష్ణాతులు. కొన్ని పాయింట్స్ నొక్కితే చచ్చిపోతారు, కొన్ని నొక్కితే జీవోత్సవం అయిపోతారు. ఇతన్ని చంపి అంత తొందరగా విముక్తి ఇవ్వను. అందుకే జీవోత్సవంగా మార్చాను. నువ్వు అతి తొందరగా ఈ వాతావరణాన్ని దాటి అన్నీ మర్చిపోయి హాయిగా బ్రతుకు. నన్ను చూడాలని ఎప్పుడూ వెనక్కి రాకు అన్నది తల్లి. ఆమె గొంతులో ఆవేశం లేదు, కత్తిలాంటి పదును. అలా స్నేహితుల ద్వారా నర్సు ట్రైనింగ్లో చేరి ఇంటికి దూరంగా ఎదిగింది శ్రీదేవి. చాలా చాలా నేర్చుకున్నది. అతి తెలివిగలదిగా పేరు తెచ్చుకున్నది. కానీ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ ఒక రకమైన వ్యాధి లాంటిది. అబ్యూస్ చేతిలో చిక్కిన వాళ్ళు త్వరగా బయటపడలేరు అన్న అనుభవం భయంకరమైనది. పసితనంలో జరిగిన లైంగిక హింస వలన వాళ్ళలో ఒక కృత్రిమమైన నడవడిక ఏర్పడుతుంది. ఎప్పుడు నటిస్తున్నారో, ఎప్పుడు మామూలుగా ఉంటున్నారో చెప్పడం కష్టం. అతి సులువుగా అబద్ధాలు చెప్పడం, వాళ్ళ ఊహలను వాళ్ళే నిజమని నమ్మి ఎదుటివారికి ఎగ్జాగరేట్ చేసి చెప్పడం, ఆలోచనలే నిజమనుకుని బ్రతకడం. కొంతమంది అతి శ్రద్ధగా అలంకరించుకుంటే, కొంతమంది అస్సలు ఎలా ఉన్నాము అన్న ఆలోచన లేకుండా ప్రవర్తించడం, వాళ్ళ శరీరం మీద వాళ్ళకే మర్యాద లేకపోవడం. కొంతమంది అస్తవ్యస్తంగా శరీరాన్ని పెంచుకుంటే, కొందరు అతి శ్రద్ధగా శరీరాకృతిని కాపాడుకోవడం. ఏమాత్రం చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ గురించి తెలిసి అనుభవమున్న ఎవరైనా వీళ్ళను 10 మందిలో గుర్తించెయ్యగలరు. సెక్స్, ప్రేమ, సున్నితమైన అనుభూతుల గురించి వీళ్ళ అనుభూతులు, అనుభవాలు వేరు. వీళ్ళ చేత నిజాలు మాట్లాడించడం కష్టం. కానీ చాలా జాగ్రత్తగా వీళ్ళకి రక్షణ భావాన్ని కలిగిస్తూ నమ్మకం ఇచ్చి మాట్లాడిస్తే చాలా సెషన్స్ తర్వాత కౌన్సిలర్స్ దగ్గర, అతి ఆత్మీయుల దగ్గర వీళ్ళు నిజం చెబుతారు. కౌన్సిలింగ్లో కూడా అది చాలా గొప్ప ట్రైనింగ్. నాకు ఏమీ జరగలేదు. కొంతమంది డినయల్లో బ్రతుకుతున్నా వాళ్ళు నార్మల్ జీవితాన్ని అనుభవించడానికి చాలా చాలా కష్టపడతారు. సంఘంలో మేకవన్నె పులులుగా తిరిగే పెడోఫైల్లు బాలబాలికలను నమ్మించి లైంగికంగా హింసించే వాళ్ళను వీరు చాలా త్వరగా గుర్తించి వారి నుంచి పారిపోలేరు. కొంతమంది మిగతా వాళ్ళను, పసిపిల్లలను రక్షించాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ వీళ్ళ అనుభవం ఇచ్చిన పిరికితనం వీళ్ళను సాధారణంగా సక్సెస్ కానీయదు. ఎంత మేకపోతు గాంభీర్యం నటిస్తూ బ్రతుకుతున్న ఆత్మస్థైర్యం కోల్పోతారు. వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడినట్లున్నా కూడా వీళ్లకు లభించే భర్తో, భార్యో ఎంతో అర్థం చేసుకున్న వాళ్ళు కాకపోతే వీళ్ళు వాళ్లకు నరకం సృష్టిస్తారు. సాంఘిక సహజీవనం అనేది వీళ్లకు నార్మల్ కాదు. అసూయ, కోపం, అలసత్వం, నిందలు వేయడం ఇవన్నీ వీళ్ళ ఇన్సెక్యూరిటీ వలన బయటపడుతూ ఉంటాయి. శ్రీదేవి తన ట్రైనింగ్లోనూ తర్వాత 2-3 హాస్పిటల్స్లో పనిచేసినప్పుడు ఎక్కడా బయట ప్రపంచం ఆమెలోని అలజడిని, కారణాన్ని గుర్తించలేకపోయేవారు. అన్నింటినీ కళ్ళనీళ్లు పెట్టుకుంటే హిస్టీరికల్ అనుకునేవాళ్ళు. హక్కుల కోసం దెబ్బలాడితే గద్దరిది అనేవారు. బోలెడు మంది స్నేహితుల్ని డబ్బులు విరజిమ్మి కొనుక్కుందామని అనుకునేది. కానీ ఎవరూ మంచి ఫ్రెండ్స్గా మిగిలేవారు కాదు. తనకు దగ్గరవుతున్నారంటే తనే
ఏదో అమర్యాద చేసి దూరం చేసుకునేది. కారణం అంతర్లీనంగా ఎక్కడో తను నిజాయితీ అయిన స్నేహానికి తగనన్న భావన. కానీ జీకే హాస్పిటల్కు రాగానే ఇక్కడ అనుభవం వేరు. మీరు ముందు వెళ్ళి షీలా మేడంను కలుసుకోండి. తర్వాత ఎక్కడ పోస్టింగ్ వేయాలి అని చూస్తాను అన్నాడు డాక్టర్ కృష్ణ. అర్థం కాలేదు శ్రీదేవికి. డాక్టర్ షీలా మేడంను చూడగానే ఎందుకో చల్లటి చెట్టు నీడకు వచ్చినట్లు అనిపించింది. ఆవిడ కౌన్సిలింగ్ చేస్తున్నట్లుగా తెలియకుండానే చాలా చెప్పించారు. ఆవిడ శక్తి సామర్థ్యాలు, నిజమైన అభిమానం అర్థమైన తర్వాత తనే లొంగిపోయింది. తర్వాత మెల్లగా తన సెక్సువల్ అబ్యూస్ గురించి బయటపడింది. ఇది నీ ఒక్కదానికే జరగలేదు. నీ ఒక్కదాని అనుభవం కాదు. నువ్వు దేనికి పనికిరావేమో అన్న భావన నుంచి బయటపడు ముందు అని బిట్టర్ చాక్లెట్ అన్న పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం చదవడం ప్రారంభించగానే హడలిపోయింది శ్రీదేవి. ఎక్కడికైనా పారిపోదామనిపించింది. దేశదేశాల్లో జరిగే చైల్డ్ సెక్సువల్ అబ్యూస్, ముఖ్యంగా ఇండియాలో దాని వికృత రూపం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయింది. బిటర్ చాక్లెట్ రచయిత్రి పింకీ విరాని ప్రయత్నానికి, ఆవిడ కలిగించిన స్ఫూర్తికి, అవేర్నెస్కు ఆశ్చర్యపోయింది. ఇంత వికృతమైన సమస్య మన మధ్యలో పెట్టుకుని మన పిల్లలు చదివే చదువులు, వేసుకునే బట్టలు, మనం ఇచ్చే ఖరీదైన కార్లు, ఆస్తుల గురించి గొప్పలు చెప్పుకుంటూ బ్రతికేవాళ్ళు ఈ ఆత్మవంచన కార్యక్రమం నుంచి ఎప్పుడు బయటపడతారా అన్న అలజడి ప్రారంభమైంది శ్రీదేవిలో. పిల్లల బాధ అర్థం చేసుకోలేని తల్లి తండ్రి, తెలిసినా అర్థం కానట్లు నటించే కొందరు తల్లిదండ్రులు తమ ప్రేమల గురించి ఎలా మాట్లాడగలరు? తన తల్లి మాత్రం తను ఎన్నిసార్లు చెప్పాలని ప్రయత్నించినా తన వెన్నెల గూడు లాంటి కాపురం ఎక్కడ ముక్కలు అయిపోతుందో ఏమో అన్న భయానికి ఏదీ విననట్లు, తెలియనట్లు ఎన్నాళ్ళు నటించింది. చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ గురించి తెలుసుకుంటున్న కొద్దీ చాలా ఆశ్చర్యకరమైన నిజాలు బయటకు వచ్చాయి. అందులో ముఖ్యమైనది, చాలామంది పిల్లలు తల్లి బాధ పడుతుందేమో తెలిస్తే అని చాలా చిన్నప్పటి నుంచి తల్లిని ఆ బాధ నుంచి రక్షించడానికి ఏమీ తెలియనట్లు, జరగనట్లు నటిస్తారు అని తెలుసుకున్నప్పుడల్లా బోరున ఏడ్చేది శ్రీదేవి. తను కూడా తన తల్లికి నిజం అందుకే చెప్పలేదా? ఆ విషయం అర్థం చేసుకున్న తల్లి పశ్చాత్తాపంతో ఆ మనిషిని శిక్షించి తనను తాను శిక్షించుకుంటోందా? ఇటువంటి తల్లి కూతుళ్లలో ఎవరు రక్షకి? షీలా మేడం మరొక గొప్ప పుస్తకం ఇచ్చారు. ఐ నో వై ది కేజ్డ్ బర్డ్స్ సింగ్. మాయా ఏంజిలియో అనే ఆవిడకి మహారచయిత్రిగా ప్రపంచవ్యాప్తమైన గుర్తింపు, చాలా అవార్డ్స్ ఇచ్చారు. ఆమె తన అనుభవాలు చెబుతూ చిన్నప్పటి లైంగిక హింసను ఎంత కుంచించుకుపోయిందంటే తను 18 ఏళ్ల వరకు మూగగా మారిపోయింది. వర్జీనియా ఫూల్స్ అనే మహారచయిత్రి తన చిన్నతనంలో సవితి అన్నలిద్దరి వలన సెక్సువల్ అబ్యూస్ చేయబడింది. ఆ చేదు అనుభవాలు ఆమెను జీవితాంతం వెన్నాడుతూనే ఉండేవిట. అత్యంత భయంకరమైన సినిమాలు తీసిన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఇటువంటి లైంగిక హింసకు గురి అయినవాడే. వీరందరి జీవితంలో భయంకరమైన అలజడి, తమను తాము గౌరవించుకోవడానికి పడిన పాట్లు తలుచుకుంటేనే విపరీతమైన జాలి కలుగుతుంది. ఈ దౌర్భాగ్యం ఒక కులానికో, మతానికో, దేశానికో పరిమితం కాదు. ఇది మగవాళ్లకో, ఆడవాళ్లకో మాత్రమే పరిమితం కాదు. దీనిని గురించి సత్యమేవ జయతే అనే ప్రోగ్రాంలో ఫిలిం స్టార్ అమీర్ ఖాన్ విజువల్గా చూపించడం ప్రారంభించగానే ఆనందపడిపోయింది శ్రీదేవి. రికార్డు చేయించి ప్రతి స్కూల్లోనూ చూపిద్దాం మేడం అని షీలా మేడం పర్మిషన్ తీసుకున్నది. అదొక ప్రాజెక్టుగా పనిచేయడం ప్రారంభించింది. ఆ తరువాత షీలా మేడం తల్లిగా తనను దగ్గరకు తీసుకుని తనలో ఆత్మస్థైర్యాన్ని పెంచడం ప్రారంభించారు. ఆమెలో అద్భుతమైన మార్పు, అంతర్ముఖమైన తనను తాను ఒక ప్రేక్షకురాలిగా ఎలా గమనించుకోవాలో నేర్పారు. తనకు సవతి తండ్రి మీద ద్వేషం ఉండడమే కాదు, తన తల్లి మీద అసూయ ఉండేదంటే తను నమ్మలేదు ముందు. అంత హింస పెడుతున్న అతన్ని తల్లితో పంచుకోలేని ఒక మూర్ఖత్వం.
తల్లి అలంకరించుకుంటే తనకు విపరీతమైన కోపం రావడం, తల్లి పవిత్రంగా బ్రతుకుతోందని అనిపించగానే ఆవిడను అమర్యాద చేసే మాట అనడం, ఆవిడ గిలగిలా కొట్టుకుంటే తనకు రాక్షసానందం కలగడం, ఇలా చాలా చాలా విషయాలు. తెలిసి తెలియకుండా తనకు తప్పు ఒప్పు తెలియని వయస్సులో తనే ఆ అనుభవం కోసం అతని దగ్గరకు అడుగులు వేయడం, ఇట్లాంటి అతి లోతైన అనుభవాన్ని బయటపెట్టించిన కొద్దీ తనేదో శుభ్రపడుతున్నట్లు భావన కలగడం ప్రారంభమైంది. అబ్యూసర్ నుంచి మనం మనుషుల్ని రక్షించడం చాలా ముఖ్యం. అంతకన్నా ముఖ్యంగా మనకు పెద్ద బాధ్యత ఉన్నది. ఫర్ ఎవ్రీ అబ్యూస్డ్ దేర్ ఈజ్ ఏ గ్రేటర్ ఛాన్స్ ఆఫ్ బికమింగ్ యాన్ అబ్యూసర్. లైంగిక హింస పడ్డ వ్యక్తిని మానసికంగా రక్షించకపోతే మరొక హింసాత్మకుడుగా తయారవుతాడు. అంటే శారీరక హింసపడ్డ వ్యక్తి కూడా పరమ క్రూరంగా, కోపిష్టిగా, బలహీనులు కనబడితే చాలు రక్తం కళ్ళబడేట్లు కొట్టెయ్యగలరు. వాళ్ళు అణుచుకున్న కచ్చా ఫ్రే కోసం బలైపోయే వ్యక్తి కోసం వెతుకుతూనే ఉంటుంది భార్య, పిల్లలు. ఇలా బలహీనులు కావాలి వీళ్లకు. మీ లెక్కన ఇలా చూస్తే ప్రపంచంలో 70% వారికి థెరపీ అవసరం మేడం. ఎవరు చెయ్యగలరు ఇదంతా అని అడిగింది శ్రీదేవి. నవ్వారు ఆవిడ. థియరిటికల్గా ఇది నిజం. కానీ చాలామంది అదృష్టవంతులు దైవాన్నో, గైడ్నో, గురువునో వెతుక్కుని వారి గైడెన్స్లో సరి అయిపోతారు. పాజిటివ్ లక్షణాలు అలవర్చుకుంటారు. వైలెన్స్ తగ్గిపోతుంది. ట్రిగ్గర్ జరగనంతకాలం, రెచ్చగొట్టే పరిస్థితులు రానంతకాలం నార్మల్గా బ్రతుకుతారు. వీళ్ళు నార్మల్గా ఉన్నారు అని సంఘం గుర్తించి గౌరవిస్తున్న కొద్దీ మరింత ఎదుగుతారు. ఎంత లైంగిక హింస, శారీరక హింస మన దేశంలో జరుగుతున్నా థెరపీ దాకా అవసరమై వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సంఘానికి భయపడి ఎదుర్కోవడానికి ధైర్యం లేక కొంతమంది రారు. పైన చెప్పినట్లుగా మంచి గైడెన్స్ దొరికి కొంతమంది రారు. అవసరం లేక కాదేమో మేడం, అవసరం తెలియక, అర్థం కాక, ఎవరు సహాయం చేస్తారో తెలియక కూడా అయి ఉండవచ్చు అన్నది సాలోచనగా శ్రీదేవి. అవును, కానీ నేను హాయిగా ఉంటాను. నన్నుగా నా లోపాలతో సహా నేను ప్రేమించుకోగలను, గౌరవించుకోగలను అన్న ఆలోచనకి మనస్సులో దారి ఏర్పరచుకుంటే మనం చాలామందిని రక్షించగలం. మనం వాళ్లకు ఇవ్వవలసిన జ్ఞానం, ధైర్యం ఇదే. శ్రీదేవి అఫర్మేషన్స్ రాయడం ప్రారంభించింది. తనలో ఏర్పడుతున్న అనూహ్యమైన మార్పులు, యాటిట్యూడ్లో మార్పు గమనించుకుంటూ ఎదుగుతోంది శ్రీదేవి. కానీ ఈ స్థితికి రావడానికి చాలా చాలా అవస్థపడింది. మనిషి తనలో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపడానికి ఆయుధాలు తెలియకుండా బరిలో దిగితే ఎంత అర్థం లేని ఆరాటం. పోరాటం అనుభవించాలో తెలిసి తలక్రిందులైపోయింది ఆమె. మనలో వ్యతిరేకతతో అది అక్కర్లేదు అని నిశ్చయానికి వచ్చి రోజూ అదే మాట సంకల్పంగా అనుకుంటే చాలు కదా అనుకున్నది శ్రీదేవి మొదట్లో. అదే నిజమైతే ప్రతిరోజు మన కుటుంబ సభ్యుల క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఆనంద సిద్ధ్యర్థం అని చెప్పుకోవడమో, పూజారి చేత చెప్పించుకోవడమో జరగగానే అవన్నీ జరిగిపోవాలిగా. అలా జరగడం లేదు. మన కోరిక ఒకటి, అయ్యేది మరొకటి. కారణం, షీలా మేడం సీక్రెట్ అనే పుస్తకం ఇచ్చారు. సంకల్పబలం అనే మన ఆధ్యాత్మిక గ్రంథాల అనుబంధంతో మనం కోరుకున్నది ఎలా సిద్ధిస్తుంది, దాని ప్రక్రియ ఏమిటి అని విపులంగా రాసి ఉన్నాయి. అందులో జీవితంలో చాలా విజయం పొందిన వారి కథలు ఉన్నాయి. నేను లావుగా ఉండను, నాకు ఈ రిలేషన్షిప్ అక్కర్లేదు, నేను ఆ అమ్మాయిలాగా ఉండడం ఇష్టం లేదు, నాకు ఈ ఉద్యోగంలో శాశ్వతంగా ఇరుక్కోవడం ఇష్టం లేదు, నాకు అనారోగ్యంగా ఉండడం ఇష్టం లేదు, నాకు ప్రతిదానికి దుఃఖపడుతూ బ్రతకడం ఇష్టం లేదు. చాలామంది పేషెంట్లు, వారి బంధువులు, బయట నుంచి కౌన్సిలింగ్కు వచ్చేవారు మీకు ఏం కావాలి అని రాయండి అంటే ఇలా రాసేవారు. ఇలా ప్రతిరోజు రామకోటిలా రాస్తున్నాము మేడం, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు ఉన్నాయి అని చాలామంది ఫిర్యాదులా మాట్లాడేవారు. వాళ్ళు అడిగిన దానిలో అబద్ధం ఏమున్నది మేడం, ఏమని జవాబు చెబుతారా అని శ్రద్ధగా గమనించేది శ్రీదేవి. మీకు అందరికీ అర్థం కాని రహస్యం ఏమిటంటే
వాట్ యు పుట్ యువర్ అటెన్షన్ ఆన్ గ్రోస్ అంటారు లూయిస్ ఎల్హే. మీరు పైన మాటలు మంత్రాల్లాగా అనుకుంటుంటే అక్కర్లేనివి తొలగిపోతాయి. మీ జీవితంలోకి పాజిటివిటీ వస్తుందన్నది మీ ఆశ, అవునా? కానీ మనకు ఏది వద్దో దానికి ముఖ్యత్వం ఇచ్చి మంచి కావాలనుకోవడం, మన జీవితంలో మార్పు వస్తుందనుకోవడం మూర్ఖత్వం. మీకు ఏది అక్కర్లేదో దాని గురించి ఆలోచిస్తున్న కొద్దీ దానికి విపరీతమైన బలం ఇచ్చిన వారు అవుతారు. నాలో ఈ గుణాలు వద్దు, నాకు ఇలా ప్రవర్తించడం ఇష్టం ఉండదు, నాకు ఈ తొందరపాటుతనం పోతే బాగుండును అని మీలో చాలామంది చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా అవి మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉంటాయి. ఎందుకని? మీరే కదా మేడం. రోజు ఒక వాక్యాన్ని 10 సార్లు చెప్పుకుంటూ ఉంటే అదే అఫర్మేషన్. అది నిజమవుతుందని అన్నారు. ఒక పేషెంటు ప్రశ్నించాడు. నిజమే, నేను చెప్పింది అబద్ధం కాదు. కానీ మీరు అవలంబించే పద్ధతి సరైనది కాదు. ఎక్కడో ఒకటో అరో మాట విని అది అవలంబిస్తే ఫలితం వస్తుందని అనుకోలేము. రేడియోలో చెప్పే వంటకం చేసేటప్పుడు చెప్పిన దినుసులన్నీ కలిపిన వంటకం ఎందుకు రాదో అర్థం కాదు. కారణం పొయ్యి వెలిగించండి అని వారు చెప్పి ఉండరు. గట్టిగా నవ్వారు అందరూ. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.